దేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 40 రోజు ప్రార్థనలు 15వ రోజు ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ప్రార్థన వేరులో మీ ఆత్మాభిషేక బలము శక్తితో నింపండి. ఇంకా ప్రార్థన చేయడానికి మమ్మల్ని మీ బలంతో శక్తితో నింపండి. ప్రార్థన శక్తితో నింపండి అయ్యా. ప్రార్థన చేసినప్పుడు అంధకార క్రియలు లైన్ అయిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు సాతాను క్రియలంతా లైన్ అయిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు సాతాను క్రియలు ఏది వర్ధిల్లదని తెలిసి సాతాను ప్రార్థన చేయకుండా అడ్డుకోవాలనుకుంటున్న ప్రతి అంధకార చీకటి శక్తులు లైన్ అయిపోను దాకా ఇంకా ఎక్కువగా ప్రార్థనలో నిలబడి ఉండడానికి, ప్రార్థనలో ఎక్కువగా ఉండడానికి, ప్రార్థనలో పట్టుదలగా ఉండడానికి సహాయం చేయను ఆయన. పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి అయ్యా. పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. ఎక్కువగా మీలో అయ్యా స్తోత్రం ఏకీభవించి ప్రార్థన శక్తిని మాలో నింపడయ్యా. యేసయ్యా, మీలో ఉన్న ప్రార్థన శక్తి మాలో రావాలయ్యా. పట్టుదల కలిగిన ప్రార్థన మాలో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఎడతెగక చేసేటువంటి ప్రార్థనలు మాలో కనబడాలి. ఎడతెగక ప్రార్థన చేయడానికి, ఈ ఎడతెగక ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము నాయన. నా దేవా, నా రక్షక, మీకు అసాధ్యం అనేది ఏది లేదు నాయన. సమస్తము మీకు సాధ్యమని లేఖనంలో రాయబడిన మాట ప్రకారం నాయన దేవా, అద్భుత సూచనలు క్రియలు చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన సమయంలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మంచి శుభకార్యములు జరగకుండా అడ్డుకున్నటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులు తొలగిపోవును గాక. మీ చిత్తానుసారంగా మేలులు జరుగును గాక. మీ చిత్తానుసారంగా మంచి శుభ కార్యములు జరుగును గాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మంచి కార్యాలను అడ్డుకోవాలనుకుంటున్న ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదలనైనా, మంచి జరగకుండా అడ్డుకోవాలని పోరాడుతున్నాం ప్రతి చీకటి శక్తులు, అమానుష శక్తులు, అంధకార శక్తులు, దోష శక్తులు నిర్మూలమైపోను గాక. యేసు నామములో పాప శాపం నుంచి విడుదల దయచేయండి. యేసయ్యా, మేలులతో నింపే దేవుడు నాయన. అయ్యా, మీ బిడ్డలను మేలులతో నింపే దేవుడు, మంచితో నింపే దేవుడు నాయన. మంచి కార్యములు, శుభ కార్యములు జరగకుండా అడ్డుకునే ప్రతి చీకటి శక్తులు, దయ్యపు శక్తుల నుంచి విడుదల యేసు నామములో, యేసుక్రీస్తు నామంలో విడుదల నాయన. యేసయ్యా, కుటుంబాలలో స్వామి స్తోత్రం, వివాహము జరగకుండా అడ్డుకునేటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులు లైనైపోను గాక. వివాహ వయసులో ఉన్న బిడ్డలకు వివాహాన్ని మీరు ఏర్పరచండి స్వామి. వివాహం చేయాలని కోరుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు మీ సంతోష సమాధానమును దయచేసి వివాహములు నాయన అయ్యా మీరే ముందుండి నడిపించే దేవుడు నాయన. వివాహముకు ఉన్నటువంటి ప్రతి ఆటంకమును తొలగిపోవును గాక. యేసు నామములో మంచి శుభకార్యములను అడ్డుకొని ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోవును గాక. యేసు నామములో అయ్యా, యేసు నామములో నాయన వివాహము జరిగి ఇంకా పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతాన భాగ్యము లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో సంతాన భాగ్యము లేని వారికి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునుగాక. యేసు నామములో మీరు ఇవ్వండి నాయన, దయచేయండి నాయన. యేసు నామములో నాయన మంచి శుభ కార్యములను అడ్డుకుంటున్న ప్రతి చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా, ఇంకా స్తోత్రం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో ప్రతి మేలులు, ప్రతి ఆశీర్వాదము ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. వివాహము జరగని వారికి వివాహము జరగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. బిడ్డలు లేని వారికి, పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఇంకా హల్లెలూయా, స్తోత్రం అయ్యా. మంచి ఉద్యోగం లేక, బిజినెస్ లేక బాధపడుతున్న అయ్యా యవ్వన పిల్లలను మీరు చూడండి నాయన. ప్రతి ఒక్కరిని చూడండి నాయన. జాబులు లేకున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో నాయన జాబును దయచేయండి, బిజినెస్ ను దయచేయండి. బిజినెస్ లో అయ్యా స్తోత్రం నష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని చూడండి నాయన. యేసు నామములో మేళ్లతో మంచి శుభ కార్యములతో నింపండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి అయ్యా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ రక్తము దిగి రావాలయ్యా. యేసుక్రీస్తు నామములో మీ రక్తము దిగి రావాలయ్యా.
ఉండాలయ్యా. మీ రక్తము దిగి వచ్చినప్పుడు ప్రతి శాప పాప పాత కార్యములు గతించిపోను. ప్రతిదీ నూతనపరిచే దేవుడు నాయన. నూతన కార్యములు జరిగించు నాయన. నూతన మేలైన కార్యములను జరిగించు యేసయ్యా. మంచి కార్యములను జరిగించే దేవుడు నీవు నాయన. మంచి కార్యములు శుభకార్యములు మేలులతో నింపండి స్వామి. యేసు క్రీస్తు నామములో నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వ్యాధి బలహీనత నుంచి విడుదల, మరణ పోరాటం నుంచి విడుదలను దాయిచేయండి అయ్యా. యేసు క్రీస్తు నామములో అయ్యా దాయిచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా నూతన జీవమును, నూతన జీవితమును దాయిచేయండి అయ్యా. నూతన జీవితమును దాయిచేయండి. ప్రతి అవయములు నూతనమగును గాక యేసు నామములో. ప్రతి అవయవము నూతనమగును గాక. ప్రతి అవయవము నూతనమగును గాక యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. వ్యాధి బలహీనత అనారోగ్యం నుంచి విడుదల, శారీరక అనారోగ్యం నుంచి విడుదల, మానసిక అనారోగ్యం నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల దాయిచేయండి ఆయన. నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దాయిచేయండి నాయన. యేసు నామములో మీ దుఃఖము సంతోషముగా మారునని మీ వాక్యములో రాయబడిన మాట ప్రకారం యేసు నామములో నెమ్మది, సంతోష, సమాధానమును దాయిచేయండి నాయన. పరలోక కాపుదల, పరలోక కావలు ఉండాలయ్యా. ఈ లోక శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి, మనుష్య శక్తుల నుండి పరలోక కావలు ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. బాధ, చింత యేసు నామములో విడుదల నాయన. బాధ నుండి విడుదల, చింత నుండి విడుదల నాయన. నూతన కార్యము చేసే దేవుడు అయ్యా. ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో మేలు చేసే దేవుడు నాయన. మంచి కార్యములు చేసే దేవుడు నాయన. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మేలుతో నింపండి, మంచి కార్యముతో నింపండి అయ్యా. మేలు చేసే దేవుడు నాయన. మేలు చేసే దేవుడు నాయన. మంచి కార్యముల చేత మీరు నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో. యేసు క్రీస్తు నామములో అయ్యా చింత, బాధ, కష్టము నుంచి విడుదల దాయిచేయండి. యజువేలు ఆత్మ తెచ్చేటువంటి భయము, దిగులు, చీకటి నుండి విడుదల చేస్తున్నాము. యజువేలు ఆత్మ తెచ్చేటువంటి పాప శాపం నుండి విడుదల నాయన. అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల, యజువేలు ఆత్మ నుంచి విడుదలను దాయిచేయను నాయన. యేసు నామములో అయా మంచి కార్యము జరగకుండా అడ్డుకునే ప్రతి చీకటి అమానుష శక్తులు, యజువేలు ఆత్మలు, ఇంకా స్తోత్రం ప్రతి దయ్యపు సైతాను శక్తులు లయమైపోను గాక యేసు నామములో. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ప్రార్థనలో ఏకీభవిస్తున్నామయ్యా. మీ మేళ్లతో నింపండి, మంచి కార్యములతో నింపండి, మీ వరముల చేత నింపండి, మీ ఆత్మీయ ఫలముల చేత నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నేను. అపనమ్మకం తెచ్చే అంధకార క్రియలు లయమైపోను గాక. మీపై నమ్మకం కలిగి ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఒత్తిడులను, డిప్రెషన్ ను తీసుకొస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోను గాక. ఒత్తిడులు, చీకటి శక్తులు, డిప్రెషన్ లో ఒంటరితనాన్ని, భయమును చూపించి, ఒంటరితనాన్ని చూపించి, భవిష్యత్తును చూపించి భయపెట్టేటువంటి ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోను గాక యేసు నామములో. అమావాస్య చీకటి శక్తులు లయమైపోను గాక. పిల్లిసిన మాంత్రిక శక్తులు లయమైపోను గాక. నిజమైన విడుదలను, స్వాతంత్రమును దాయిచేయను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడాలి. దేవదూతల కాపుదలు ఉండాలి. దేవదూతల కాపుదలు ఉండాలి. దేవదూతల కాపుదలు ఉండాలి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మంచి కార్యము కొరకు ప్రార్థన చేస్తున్నాం. శుభ కార్యములు జరగకుండా అడ్డుకునేటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులు లయమైపోగా, అద్భుతములు జరగకుండా అడ్డుకోవాలనుకుంటున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోగా, వ్యాధి బలహీనతను తొలగిపోకుండా అడ్డుకునే ప్రతి చీకటి శక్తులు లయమైపోగాక యేసు నామములో విడుదల, 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 విడుదల దాయిచేయండి నాయన. మీ ఆత్మ, మీ అభిషేకము, మీ బలము, శక్తితో నింపండి. రాత్రి ప్రార్థన వేళలో అయ్యా స్తోత్ర, ఈ ప్రార్థన వేళలో నింపండి అయ్యా. యేసుక్రీస్తు నామములో మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి. మీ ఆత్మతో అభిషేకంతో నింపండి అయ్యా, నింపండి, నింపండి అయ్యా. 40 రోజు ప్రార్థనలో రూపాంతర ప్రార్థనగా మార్చండి. మమ్మల్ని మీవలే మార్చండి నాయన. మా ప్రాణాత్మ శరీరమును మీ చేతులు అప్పగిస్తున్నాం. విడుదలను దయచేసే దేవుడు, అద్భుత సూచన క్రియలను చేసే దేవుడు నాయన. యేసు నామములో, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యేసుక్రీస్తు నామములో
విడుదల విడుదల దాయిచేయండి, విడుదల దాయిచేయండి. పోరాటం నుండి విడుదల చేస్తున్నాము, సమస్య నుండి విడుదల చేస్తున్నాము, అంధకార శక్తుల నుంచి విడుదల చేస్తున్నాము, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుగాక చేస్తున్నాము. అయ్యా స్తోత్రం స్తోత్రం. ఆర్థిక పరిస్థితులను అయ్యా చెడగొట్టాలనుకుంటున్న ప్రతి అంధకార చీకటి శక్తులు లైవైపోను గాక, కుటుంబాన్ని వేరుపరచాలనుకుంటున్న ప్రతి అంధకార చీకటి శక్తులు లైవైపోను గాక. ఈ ఆశీర్వాదము, సంతోష సమాధానము నాయన ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. తోడు నీడగా అండ కొండగా ఉండండి నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మంచి పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.